ఈ సమావేశం కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించినందుకు గాను కూటమికి సహకరించిన సభ్యులందరికీ, నాయకులకు, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, జనసేన కార్యకర్త డాక్టర్ బండి రామాంజనేయులు మిత్ర బృందం ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌదికి, మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి కొల్లు రవీంద్రకి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి సభ్యులందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మచిలీపట్నం నందు పత్రికా సమావేశంలో బిఆర్ ఆంజనేయులు, జనసేన సభ్యుని, మచిలీపట్నం. మరి ఈ రోజున మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ, పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ 7 నియోజకవర్గాల్లో మచిలీపట్నం రీజన్లో మా సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ గత 3 నెలల నుంచి పడిన కష్టం మనం ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశానికి సంబంధించిన ఎన్నిక, ఆ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన అవుట్పుట్ ఈ రోజున మెస్మరైజింగ్గా ఉంది. ఇది కళా నిజమా అన్నట్టు శాస్త్రవేత్తలు సైతం, అంటే రాజకీయ ఉద్దండులు సైతం నోరు వెళ్ళబెట్టే అవుట్పుట్ అనేది ఈ రోజున ప్రజలు మనకి పట్టం కట్టిపెట్టారు. ఎందుకు కట్టబెట్టారంటే ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు, తెలివి తక్కువ వారు కాదు. అబ్జర్వేషన్ అనేది, అకౌంటబిలిటీతో సంబంధం, రిలేషన్ అనేది ఎప్పుడు నాయకత్వానికి ప్రజలకు ఉన్న అనుసంధానం ఏంటంటే, మీకు అవకాశం ఇచ్చారు, మీరు దాన్ని నిరూపించుకోవాలి. అవకాశం ఇచ్చారు కదా అని మన మీద నుంచుంటే ఈ రోజున రాష్ట్రానికి సంబంధించిన అధినాయకులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎలా ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అనే విషయం మనం లాస్ట్ ప్రభుత్వంలో నేర్చుకున్నాము. పబ్లిక్ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం వచ్చి ఇంతకు ముందు ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్స్కి వేరియేషను సచ్ ఏ లాట్ ఆఫ్ డిస్పారిటీ ఏమిటంటే, నాన్ లోకల్ అంటే ఎన్ఆర్ఐస్ అనమాట, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అండ్ నాన్ రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ప్లెంటీ ఓటింగ్ అనేది ఒక